ఈ వీడియోలో మనం చందమామ 1952 మేలో ప్రచురింపబడిన రంగు మారింది కథ విందాం. ఒకానొక పేదవాడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా ఒక తుప్పలో నల్లగా ఏదో కనిపించింది. ఆ వస్తువు నల్లగా ఉన్నప్పటికీ కాంతివంతంగా ఉండటం చేత మనకెందుకులే పోదామనుకున్నా వాడు ఉత్తనే పోవటానికి మనస్కరించింది కాదు. తీరా వెళ్ళి చూడగా అది ఒక మానవ శిశువు. నల్లగా ఉన్నప్పటికీ ఆ నలుపులోనే ఒక అందం గోచరించింది. బేష్, ఇదేదో దైవమాయ అనుకొని కట్టెలవాడు ఆ శిశువును ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకుపోయాడు. బిడ్డలు లేని కారణం చేత వాని భార్య ఇది నిజంగా వరప్రసాదమే అని నమ్మి ఎంతో మక్కువగా బిడ్డను పెంచుకోసాగింది. నలుపు పోవాలనే ఆత్రంతో వాళ్ళు బిడ్డకు ఎన్నెన్నో ఔషధాలతో నలుగు పెట్టి స్నానం చేయించారు. చిత్రమేమిటో రోజు రోజుకి ఆ నలుపు మరింత ఎక్కువవుతూ వచ్చిందే కానీ ఎంతకు తగ్గనే లేదు. చివరకు ఇదేదో శాపవశం వల్ల కలిగిన నలుపై ఉంటుంది, దీన్ని పోగొట్టడం అనుకోవటం వ్యర్థమని తల్లిదండ్రులు నిశ్చయించారు. లోకంలో నల్లటి వాళ్ళు చాలామంది ఉంటారు, అయితే వాళ్ళ వల్ల ఒకళ్ళకు బాధ లేదు. ఈ బిడ్డడు అలా కాదు. తారు కంటే మసిబొగ్గు కంటే కూడా కారు నలుపుగా ఉంటాడు. పైగా వాడు ఎక్కడ తాకితే అక్కడ వాడి నలుపు అంటుకుంటుంది. ఇది అందరికీ బాధగా ఉంది. వాడిని ఎవళ్ళ దగ్గర చేరనిచ్చేవారు కాదు. తోడి వాళ్ళంతా ఒరే నల్లోడా దూరంగా పోరా అంటూ ఈసడించుకునేవాళ్ళు. నిజానికి బిడ్డడి నలుపు అంటుకుంటుందేమోనని భయం చేత తల్లిదండ్రులు కూడా వాడికి ఏ పని చెప్పటం మానుకున్నారు. తల్లిదండ్రులే ఈ విధంగా భయపడేసరికి పైవాళ్ళు వాడిని అలా చూడటంలో ఆశ్చర్యమేముంది. తనను చూసి లోకమంతా అసహ్యించుకోవటం, తోటి వాళ్ళు గేలి చేయటం ఇదంతా పెరిగి పెద్దవుతున్న నల్లోడికి కష్టమనిపించింది. ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పి చివరకు జీవితం మీద విరక్తి కలిగి ఒకనాడు వాడు ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు. దారిలో నల్లోడికి ఒక శ్రీమంతుడు ఆయన భార్య ఎదురయ్యారు. గుర్రపు సారటు మీద పోతున్న ఆ దంపతులకు నల్లోడు నమస్కరించి తన సంగతి వెల్లడించాడు. ఆ శ్రీమంతుడు జాలిపడి, అబ్బాయి, నల్లగా ఉన్నంత మాత్రాన ఏ పనికి పనికి రాకపోవడమేమిటి? నీ వయసు కుర్రవాడు వ్యర్థంగా కాలం గడపటం బాగలేదు. మా సారటు వెనకాల బల్ల మీద నిలబడి ఫలానా వారు వస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి అంటూ కేకలు వేస్తుండు. గరాన మనుషులు వెళ్తూ ఉంటే ఇలాగే కేకలు వేయాలి. ఈ పనికి గాను నీకు తిండి గుడ్డ నెలకు 10 రూపాయల జీతము ఇస్తాం. ఇలా చేయటం వల్ల నీవు దూరాన ఉంటావు కనుక నీ రంగు మాకు అంటుతుందనే భయం ఉండదు అన్నాడు. వెంటనే కొలువులో కుదురుకున్నాడు నల్లోడు. ఆ మట్టునే సారటు వెనకాల నిలబడి ఆ పెద్ద మనిషి చెప్పిన మోస్తారుగా కేకలు వేయసాగాడు. ఇంతలో కర్మం చాలక ఆకస్మికంగా కారు మబ్బులు కమ్ముకు వచ్చి గొప్ప వర్షం కురిసింది. వర్షానికి నల్లోడి ఒంటి రంగు కరిగి దంపతులు ధరించిన తెల్లటి బట్టలు పాడైపోయినాయి. శ్రీమంతుడికి చుర్రుమని కోపం వచ్చి, నీవు మా కలువులో ఉండను వద్దు, ఏమీ వద్దు, మా గుడ్డలన్నీ నాశనం చేశావు దౌర్భాగ్యుడా, పో అంటూ వాడిని కసిరి కొట్టాడు. అయితే ఆయన భార్య మాత్రం వాడిపైన కోపగించలేదు. వాడిని ఇంటికి తీసుకుపోయి ఒక తంబుర ఒక చిన్న అద్దము చేతికిచ్చింది. అబ్బాయి, ఈ తంబుర పాడుకుంటూ జీవనం చెయ్యి. ఇది మామూలు అన్ని తంబురాల వంటిది కాదు. ఇది పాడటానికి గురు శుశ్రూష అవసరం లేదు. దీని నుండి వెలువడే నాదం వల్ల మానవ హృదయాలే పవిత్రములైపోతాయి. అటువంటప్పుడు శరీరానికి గల మాలిన్యం పోగొట్టుకోవటం అనేది అంత పెద్ద విషయం కాదు. నీ అదృష్టం బాగా ఉంటే ఈ తంబుర ధర్మమా అని కర్మ పరిపక్వమై నీ ఒంటి నలుపు పోవచ్చు అని చెప్పి దీవించి పంపింది. సంతోషంతో నల్లోడు తంబూరా పాడుకుంటూ దేశాటనం చేస్తున్నాడు. పోయి ఒక రాజ్యంలో కాలు పెట్టేసరికి అక్కడ ఒక పెద్ద గుంపు కనిపించింది. ఈ సందడి ఏమిటా అని వాడు బోగట్టా చేయగా ఆ దేశపు రాజకుమారికి స్వయంవరం జరుగుతుందట. ఆ రాజకుమారి ఒక విచిత్రమైన వ్యక్తి. పుట్టుకతోనే ఆమె శరీరం అపురూపమైన బంగారు ఛాయతో మెరిసిపోతూ ఆ కాంతి రోజు రోజుకు ఎక్కువవుతూ వచ్చింది. ఆమెకు యుక్త వయసు వచ్చి స్వయంవరం చాటించేసరికి ఆమె వైపు ఎవళ్ళు తేరిపారా చూడలేనంతటి కాంతితో ప్రకాశింపసాగింది.
అందుకోసమని అందరూ ఆమెను బంగారు రాణి అని పేరు పెట్టి పిలవసాగారు. అయితే కాంతి ఎక్కువ కావటంతో పాటు ఆమె మనసులో పట్టిన అతిశయం కూడా వృద్ధి పొందింది. ఎంత దూరాన్నుండి వచ్చిన ఎంత చక్కటి రాజకుమారుడైనా ఏదో వంక పెట్టి హేళన చేసి సాగనంపుతూ వచ్చింది. ఆమెకు ఒక్కళ్ళు నచ్చకపోయేసరికి తల్లిదండ్రులకు ఏమీ తోచక ఆలోచనలో పడ్డారు. ఇంతలో దేశాటనం చేసుకుంటూ వచ్చి ఈ నగరంలో కాలుపెట్టిన నల్లోడి తంబూరా పాట దూరం నుంచి రాజకుమారికి శ్రావ్యంగా వినిపించసాగింది. పాడిన ఆ పాటగాన్ని వెతికి పట్టుకురమ్మన్నది. తీసుకువచ్చి ఎదుట పెట్టారు. పాటైతే మధురంగానే వినపడింది, కానీ తీరా మనిషిని కంటితో చూడగానే ఆమెకు చెప్పరాని రోత పుట్టుకొని వచ్చింది. ఈ వింత మనిషి ఎవరా అని ఆమె వాని వివరాల్ని అడిగి తెలుసుకుంది. అందుకు నల్లోడు, నేను ఫలానా కారణం వల్ల విరక్తి చెంది దేశాటనం చేస్తున్నాను. అయితే నా నలుపు పోవటానికని ఒక ఇల్లాలు మహిమగల ఈ తంబూరాను నాకిచ్చింది కనుక త్వరలోనే నేను అందగాడిని కాబోతున్నాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అమాయకమైన హృదయంతో ఆమెను అడిగాడు. ఇలా అడిగేసరికల్లా మహాగర్వి అయిన రాజకుమారి విరగబడి నవ్వనారంభించింది. ఓరి నల్లోడా, నీకు పెళ్ళాం కావాలేం అంటూ వెటకారం చేసింది. ఆమెతో పాటు చుట్టూ ఉండే పరిచారకులందరూ వారిని చూసి వేలాకోలంగా నవ్వసాగారు. ఈ పరాభవానికి వానికి కష్టం తోచింది. మండిపడ్డాడు నల్లోడు. నా తంబూర పాటకే మహిమ ఉండటం సత్యమైతే ఈ రాజకుమారికి పట్టిన గర్వం అనే మాలిన్యం తొలగిపోవుగాక అని అప్రయత్నంగా అనేసి తన మానాన తాను పాడుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 ఏళ్ల పాటు విరక్తిగా సంచారం చేస్తూ పోతున్న నల్లోడికి ఆకస్మికంగా ఏదో ఆలోచన స్ఫురించింది. శ్రీమంతుని భార్య తనకిచ్చిన అద్దం సంగతి ఇంతవరకు వాడికి జ్ఞాపకమే లేదు. జ్ఞాపకం వచ్చి అందులో ఒక మారు చూసుకునేసరికల్లా తన ప్రతిబింబం తనకే ఆశ్చర్యం కలిగించింది. ఆ అద్దంలో కనపడే ఛాయ నల్లోడిది ఎంతమాత్రం కానే కాదు. అది స్ఫురద్రూపి అయిన ఒక చక్కటి రాజకుమారుని బొమ్మ. ఏమిటి చిత్రం! ఈ మార్పుకి అమితాశ్చర్యపోతూ నల్లోడు పర్యటనం సాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అలవాటు యొక్క బలం వల్ల తన మటుకు తను నల్లోడినని అనుకుంటుండాడే కానీ లోకంలో ఎవ్వరూ వాడిని అలా పిలవటం లేదు. పైగా అందరూ ఇప్పుడు వాడిని ఎంతగానో ఆప్యాయంగా ఆదరిస్తూ ఒక్క పాట పాడరు అంటూ బ్రతిమాలసాగారు. అతడు గొప్ప పాటగాడు అని ఆపాల గోపాలము అనేక విధాలుగా మెచ్చుకుంటున్నారు. ఒక రోజున మళ్ళీ ఇదివరకు లాగానే నల్లోడికి ఒక పెద్ద జన సమూహం కనిపించింది. అది ఒక చిత్రమైన జాతర. ఆ జాతరలో అనేకమైన వేడుకలు ప్రదర్శింపబడుతున్నాయి. అందులో కల్లా గొప్ప ఆకర్షణ బంగారు రాణి. నల్లోడికి కూడా అక్కడి వేడుకలు చూడబోయాడు. అన్నీ చూసి చిట్టి చివరకు బంగారు రాణిని చూడబోయాడు. చూసి తెల్లబోయాడు. ఏమిటి బంగారు రాణి? మోసం! ఈ బంగారు రంగు ఈమె పూసుకున్నదా లేక పుట్టుకతోనే వచ్చిందా? పుట్టుకతో బంగారు ఛాయగల కళ్య ఫలానా దేశంలో ఒక్కర్తే ఉన్నది అని ఇంకా ఏమో అనబోయేసరికల్లా ఆ బంగారు రాణి బిత్తరపోయింది. వీడెవడో తప్పక నా గుట్టు తెలిసిన వాడే అయి ఉండాలి అని అనుకొని మీరెవరు అని ఆత్రంగా ప్రశ్నించింది. అందుకతడు నన్ను లోకంలో అందరూ నల్లోడు అని పిలుస్తారు అన్నాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది రాజకుమారి. ఏమిటి, నల్లోడివా? నీవు నల్లోడివా అంటూ ఆశ్చర్యంతో ఆత్రంతో అడిగింది. పరకాయించి చూసింది. రంగులో మార్పు ఉండవచ్చు కానీ ముఖంలో మార్పేమీ కనపడలేదు. ఆమె వానిని గుర్తించింది. ఆ మట్టునే పాదాలపై పడి, నువ్వు చెప్పిన ఆ దురదృష్టవంతురాలైన బంగారు రాణిని నేనే. ఆనాడు నిన్ను హేళన చేసి నీ మనసు కష్టపెట్టిన క్షణం నుంచి నా బంగారు ఛాయ కరిగిపోయి క్రమంగా ఇప్పటికీ కారు నలుపుగా మారిపోయాను. నన్ను చూసి అందరూ ఏవగించుకున్నారు. చివరికి నా నలుపు రంగు చూడగా నాపై నాకే రూత పుట్టుకొచ్చింది. అందుకని విరక్తి భావంతో సంచారం బయలుదేరాను. దారిలో ఈ జాతరలు నిర్వహించే యజమాని నన్ను చేరదీసి ఈ విధంగా పోషిస్తున్నాడు. నీ మనసు నొప్పించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైంది. దైవ సంకల్పం వల్ల మళ్ళీ మనం ఇక్కడ కలిసాం. క్షమించు. నా గర్వం అణిగిపోయింది. దయముంచి నాకు పెట్టిన శాపం తీసేయి అంటూ ప్రాధేయపడింది.
నల్లోడు జాలిపడ్డాడు. ఆమెను క్షమించాడు. మళ్ళీ హుషారుగా తంబూరా పాడగా అంతలో ఆమె నలుపు పోయి శరీరం తిరుగా బంగారు కాంతితో మెరిసింది. ఇద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటున్నారు. దేశం చేరుకున్నాక అందరూ బంగారాన్ని గుర్తుపట్టగలిగారు. కానీ నేను మీ నల్లోడినే అని ఎంత చెప్పినా వాడి మాటలు ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.